దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమా, ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. లూకాసు వార్త 23:34 వాక్యంలో మనం చదువుకుందాము. ఈరోజు గుడ్ ఫ్రైడే. ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారము, అంటే శుభ శుక్రవారం. ఈ శుభ శుక్రవారం అంటే లోకానికి అంతటికీ కూడా శుభ శుక్రవారం. నేనైతే ఎలా శుభ శుక్రవారం అయ్యింది, ఎలా శుభం అంటే మంచి, ఎలా శుభమయ్యింది, మీకు శుభం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక అని ప్రభువారు చెప్పేవాడు. ఈరోజు మానవుడిగా ఉన్నటువంటి దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు స్వామిని శరీరధారిగా ఈ లోకానికి పంపింది. ఎందుకంటే మన అపరాధ పాపముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడి దుర్మార్గుల చేత సంపబడి కొట్టబడి ఆయనను బలి చేయడానికి పంపించాడు. గొర్రెపిల్ల యొక్క భయంకరమైనటువంటి బలిదానం. మానవుడిగాను ఉన్నాడు, దేవునిగాను ఉన్నాడు. మానవుడిగా బాధను అనుభవిస్తున్నాడు, దేవునిగా బాధను అనుభవిస్తున్నాడు. మానవుడిగా బాధ అనుభవిస్తున్నాడు. మానవుడికి బాధ ఏంటో తెలుస్తుంది కదా, నొప్పి ఏంటో తెలుస్తుంది కదా. అలాగా ఒక వ్యక్తిని, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు. మనలాగే శరీరమును అవతరించుకుని ధరించుకుని వచ్చాడు కాబట్టి అమ్మ కడుపులో నుండి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. బాధ, నొప్పి, వేదన అన్నీ తెలుసు. ఆయనను రాత్రి కాడే ఆయనను పట్టుకున్నారు. ఇంచుమించు తెల్లవారుజాము కావస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఆయనను దుర్మార్గులు, దుష్టులు, భయంకరులు ఆయనను వెతికి పట్టుకోవటానికి వచ్చారు. గెత్సేమనే వనములో ఆయన ప్రార్థన చేయిస్తుండగా ప్రభువారు ముందే చెప్పేశాడు, దుర్మార్గులు, దుష్టులు నన్ను పట్టుకుంటారు అని, నేను పట్టుబడతానని ప్రభు ముందే చెప్పాడు. ఆయనకి జరగబోయేవన్నీ కూడా శిలువ శ్రమల గురించి ముందే మాట్లాడాడు ప్రభువారు. అయితే ఆయనను గుదులతోనూ, కత్తులతోనూ, కర్రలతోనూ, భయంకరమైన ఆయుధాలతో వచ్చారు. ఏదో పెద్ద నేరస్తుడు లాగా. ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మానవుడిగా ఉన్నాడు. ఆయన బంధించారు. మీరు ఎవరిని వెతుకుతున్నారని ప్రభువారు అడిగారు. ఆయన మాయమైపోవాలంటే మాయమైపోగలిగే దేవుడు, మాయమైపోగలుగుతాడు. కొన్ని చోట్ల ప్రభువారు మాయమైపోయాడు. కానీ ఆయన తనంతట తానే తనకు ఆ దుర్మార్గులకి అప్పగించుకున్నాడు. లేఖనము నెరవేరేటట్లు ఆయనను పట్టుకున్నారు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు, హేరోదు దగ్గరికి, కైఫా దగ్గరికి. ఇలా తీసుకుని వచ్చి ప్రధాన యాజకుల మధ్యకి తీసుకుని వచ్చి ఆయన చిత్రవద చేస్తూ ఆయన శిక్ష విధించాలని కొట్టుతూ, తన్నుతూ, పొడుతూ తీసుకొస్తున్నారు. ఎంత భయంకరమైన చిత్రవద చేస్తున్నారో తెలుసా? లాస్ట్కి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఒక మానవుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తీవ్రమైన ఎండలో అనేకులు ఆయనను కొట్టారు, కాళ్ళతో తన్నారు, ముఖం మీద మూసారు, పిడిగుద్దులు గుద్దారు, జౌకుతో బాదుతున్నారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి. అక్రమంగా అందరూ ఆయన మీద విజృంభించారు. ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనను బాధాకరంగా హింసించి, తన్నుతూ, హింసిస్తూ, కొడుతూ, రక్తపాతముగా మార్చి ఆయన భుజం మీద భయంకరమైన సిలువను మోపి ఆయనను గొల్గొతా కొండ దగ్గర నడిపించుకుంటూ పోతూ ఉంటే పడుతూ లెగుతూ రాళ్ల మధ్య ఎంత బాధ అనిపించాడో తెలుసా ప్రభు? ఇంత చిత్రవద ఈ భూలోకములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఇంత చిత్రవద చేస్తుంటే అది మనకు శుభమవుతుందా? శుభకరమైన వార్త అంటారా? బాధాకరమైన వార్త అంటారా? అందరి హృదయాలు, అందరి గుండెలు బ్రద్దలైపోయేటువంటి పరిస్థితి. కానీ అవును, నిజమే. పాపాత్ములైన మానవులకు అది శుభం అవుతుంది. దేవుని కుమారుడు అలా చిత్రవద అనుభవించి, బాధ అనుభవించి, సిలువ వేయబడి, మేకులతో కుట్టబడి, తన రక్తమును కాచి మహాశ్రమ అనుభవిస్తున్నాడంటే కేవలం మనకు మంచి చేయటానికి, మనకు శుభం కలగటానికి. ఆయన శ్రమ, ఆయన సిలువ శ్రమ, ఆయన ఆవేదన, ఆయన కన్నీరు, దుఃఖము, అంగలార్పు, ఆయన మీద ఉన్న బరువైన సిలువ
దెబ్బలు, కొరడా దెబ్బలు, చిత్రవద చేస్తున్నారంటే నిజముగా యావత్తు ప్రపంచానికి శుభం. ఎందుకు శుభం అంటే మానవుడు చీకటిలోను, పాపంలోను, మరణ ఛాయల్లోనూ కూర్చున్నటువంటి మానవుడు, పాప బంధకాలలో బందీ అయిన మానవుడు, చీకటి అగాధ పాపములో బందీ అయిన మానవులందరికీ విడుదల కలుగుతుంది. ఆయన ఎప్పుడైతే ఈ శిల్వ యాత్ర చేస్తాడో, శిల్వయాగం చేస్తాడో, ఆ శిల్వ దెబ్బలు తింటాడో, ఎప్పుడైతే ఆయన మన కొరకు తన రక్తమును కార్చి దెబ్బలు తిని అవమానపడి, నిందలు పడి, హింసింపబడి, దూషింపబడి, తన్నబడి, కొట్టబడి ఈ భయంకరమైనటువంటి శ్రమ పడితేనే కానీ మానవులకు శుభం కలగదు. అందుకే ఆయన శ్రమ పడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, చిత్రవద అనుభవిస్తూ కూడా మనకి శుభం కలిగజేశాడు. అదండి మర్మం. హల్లెలూయా, హల్లెలూయా. యావత్తు ప్రజలందరికీ కూడా శుభం కలిగినది. అందుకే దానిని శుభ శుక్రవారం. వారాలలో రోజులెన్నో కనబడుతున్నాయి, కానీ శుభ శుక్రవారం అనేది యేసు ప్రభు వలన మాత్రమే. ఆయన మరణం, ఆయన శిల్వయాగం, ఆయన శిల్వ శ్రమ. కాబట్టి యోహాను సువార్త మరి మనం చూసాడు 23:34 ఉంటుంది. మొదటగా ప్రభు పలికిన మాట ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు ప్రభువా, వీరిని క్షమించమని ఆయన దేవునికి మొరపెట్టాడు, తండ్రికి మొరపెట్టాడు. ఎవరా తండ్రి? సృష్టికర్త అయిన యెహోవా, భూమి ఆకాశములు కలుగజేసిన సృష్టికర్త అయిన యెహోవా. ఎందుకు ఆయన మొరపెట్టాడు? మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు. తండ్రి వీరిని క్షమించమని మన పక్షమున ప్రాధేయపడి క్షమాపణ కోరుకుంటున్నాడు, తండ్రిని బ్రతిమలాడుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎవరికైనా పద్ధతి ప్రకారంగా శిక్ష విధిస్తారు. నేరస్తుడు కాదు ఆయన. మనందరి నేరములు, మనందరి పాపములు, మనందరి దోషములు ఆయన భుజము మీద సిలువవలే ఆయన భుజాన పడింది. అందుకే ఆయన మన నేరముల నిమిత్తమే చిత్రవద అనుభవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంత క్రమం ఉంటుంది. క్రమము బట్టి చాలామంది శిక్షిస్తూ ఉంటారు. క్రమము దాటి ప్రజలు చిత్రవద చేసి ప్రభువారిని నిజముగా క్రమము తప్పి ఆయన తిడుతూ, కొడుతూ, హింసిస్తూ ఉంటే ఆ చిత్రవద వేదన, ఆ రక్తము, ఆ శ్రమ ఆకాశమందు వాసునుడైన దేవుడు చూశాడు. ఆయన కళ్ళు ఎర్రబడిపోయినవి. ఆయన ఉగ్రుడవుతున్నాడు. సృష్టికర్తైన దేవుడు తన కుమారుని నరమాతృలైన ఈ మానవులు భూలోకములో ఘోరముగా హింస పెడుతూ ఉంటే, చిత్రవద చేస్తూ ఉంటే, హింసిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, తన్నుతూ ఉంటే, లాక్కు వెళ్తూ ఉంటే, బాధాకరమైన పరిస్థితులు చూసి సృష్టికర్తైన దేవుడైన యెహోవా, ఆయన తండ్రి, ఆయన కుమారుని యొక్క శ్రమ బాధను చూసి తట్టుకోలేకపోయాడు. ఇక ఆలస్యము చేస్తే ప్రళయం అయిపోతుంది. ఏమైపోతుంది? ప్రళయముగా మారిపోబోతుంది. ఈ భూలోకమంతా సృష్టికర్త దేవుడైన యెహోవా యొక్క ఆగ్రహము చేత యావత్తు ప్రపంచము కాలి నశించిపోవును. ఆయన ఉగ్రత చేత ఈ ప్రపంచం మొత్తం భస్మైపోయే పరిస్థితి. ఆయన ఉగ్రత, ఆయన కోపం, ఆయన తీవ్రమైన వేదన తన కుమారుడు చూశాడు. అర్థమైందా? తన కుమారుడు సిలువలో వేలాడుతూ చూసి ఆయన బ్రతిమలాడుతున్నాడు, తండ్రిని బతిమలాడుకుంటున్నాడు. అంటే తండ్రి కోపాన్ని చల్లార్చడానికి సిలువలో వేలాడుతూ ఉండగా, సిలువలో బాధ అనుభవిస్తూ కూడా మన పక్షమున దుర్మార్గులమైన మానవుల మధ్య, దుర్మార్గులమైన, అపవిత్రులమైన, పాపాత్ములమైన మన మధ్య ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? బ్రతిమలాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. తండ్రిని బ్రతిమలాడుకుంటున్నాడు, మన పక్షమున బ్రతిమలాడుకుంటున్నాడు. తండ్రి వద్దు, తండ్రి వద్దు నాయనా, ఎందు నిమిత్తము నువ్వు నాకు ఈ లోకానికి పంపించావో? ఈ ప్రజలను రక్షించడానికే కదా. ఒక రక్షకుడిగా నీవు నన్ను లోకానికి పంపిస్తే, తండ్రి ఇదిగో ఈ కార్యమును చేయడానికి నేను వచ్చాను, నీ కార్యము నెరవేర్చడానికి వచ్చాను. ఈ శిలువ శ్రమ అనుభవించాలి, దెబ్బలు తినాలి కదా. బట్టి సమయం సమీపిస్తుంది నాయనా, ఇప్పుడే నువ్వు కన్నెర చేస్తే
నేను వచ్చిన ఈ పని ఏమైపోతుంది ప్రభువా? ఈ ప్రజలు అంతమైపోతారు, ఈ ప్రజలు అంతమైపోతారు, ఈ ప్రజలు బూడిదైపోతారు, ఈ లోకం కాలిపోతుంది, ఈ మానవ లోకం భయంకరమైన ఈ దుర్మార్గులు దుష్టులు అందరికి కూడా దేవుని సృష్టికర్త యొక్క ఆగ్రహం వలన నాశనమైపోతాడని కుమారుడైన యేసుక్రీస్తు వారు గమనించి తండ్రిని వేడుకున్నాడు. అర్థమైందా? ఎంత మంచి మనసు అండి! ఇలాంటి దేవుడు, ఎలాంటి దేవుడు! ఎంత మంచి మనసు! పాపులు, దుర్మార్గులు, దుష్టులు, అహంకారులు, భయంకరులు మనమందరము భయంకరమైనటువంటి పాపాత్ములమై దుర్మార్గులమై ఉండగా మనము ఆయనను చిత్రవద చేస్తూ ఉంటే, కొడుతుంటే, తిడుతుంటే, తన్నుతుంటే, బల్లాలతో కొడుతుంటే, జౌకులతో కొడుతూ ఉంటే, కఠినమైన శిక్ష దండన చేసి ప్రభువుని చిత్రవద చేస్తూ ఉంటే, ఆది దేవుడైన యెహోవా, ఆదిశక్తి స్వరూపుడైన దేవుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ లోకం మొత్తం వాతావరణంతో మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన భీకరమైనటువంటి ఉగ్రత భూమి మీదకి రాబోతుందని గమనించి ముందుగానే ప్రభువా, వీరు నన్నేమీ చేయలేదు నాయన, వీరు నన్ను తిట్టలేదు, కొట్టలేదు ప్రభువా, వీరేమి చేయిస్తున్నారు, వీరెరగరు తండ్రి అని మన పక్షమున బ్రతిమలాడిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. మన పక్షమున ఆయన తండ్రిని బ్రతిమలాడుకున్నాడు. ఆ వాక్యము కాదే ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, మొదటి మాట వీరిని క్షమించుము. ఆయన ఆ విధముగా బ్రతిమలాడకపోతే దేవుని ఆగ్రహం, సృష్టికర్త యొక్క కోపం, ఆయన భయంకరమైన కోపం ఈ లోకానికి వచ్చి సమస్తము మానవులందరినీ కూడా కాల్చివేసేదే, ఈ లోకం అంతమయ్యేదే. ఆయన రక్షించడానికి వచ్చాడు, ఆయన రక్షకుడిగా వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మన కొరకు రక్తం కార్చడానికి వచ్చాడు, మన కొరకు దెబ్బలు తినడానికి వచ్చాడు, మన కొరకు మన శిక్షలను ఆయన శరీరం మీద వేసుకుని ఆ శిక్షను అనుభవించడానికి వచ్చాడు. ఆయన సుఖభోగాలు కోరుకోవటానికి రాలేదు. దేవుడు కుమారుడు సుఖభోగాలు అనుభవించడానికి రాలేదు. ఆయన మారిపోవాలంటే మారిపోతాడు, మాయమైపోవాలంటే మాయమైపోతాడు, ఆయన కంటికి కనబడకుండా వెళ్ళిపోగలుగుతాడు. కానీ ఎందుకో తెలుసా, లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. సకల మానవ జాతిని రక్షించాలని, పాపము నుండి మనం తప్పించాలని, మనకు నిత్య జీవమునివ్వాలని ఆయన ప్రాణమును మన కొరకు బలిదానముగా పెట్టి మన ప్రాణములు రక్షించి మనకు నూతన జీవితం ఇవ్వాలని ఆ శిలువ శ్రమ అనుభవించి తండ్రిని ఎంతగానో బ్రతిమలాడాడు. అయ్యా, క్రైస్తత్వంలో ఎంత గొప్ప కనముందో చూసారా? చిత్రవద చేసే మనుషులు, హింసించే మనసులు, కొడుతుంటే మనసుల్ని తండ్రి వారు నన్నేమీ చేయలేదని ఎవరైనా అనగలుగుతారా? ఎంత మంచి మనసు, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత త్యాగమూర్తి, ఎంత విలువైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి అటువంటి దేవుడు. కాబట్టి అందుకే మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించమని సిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్తను వేడుకోకపోతే మనకి ఈ బ్రతుకు లేదు, ఈ లోకమే లేదు, సర్వలోకాలు కాలిపోవును. సృష్టికర్త ఆగ్రహం వలన యావత్తు ప్రపంచములన్నీ కాలి భస్మైపోవును. తండ్రిని బ్రతిమలాడుకుని ఆయన కోపమును సల్లార్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన శిలువ వేదన, శిలువ బాధ, శిలువ శ్రమ అనుభవించడం వలన లోకానికే శుభము కలిగింది. అందుకే శుభ శుక్రవారం, అందుకే గుడ్ ఫ్రైడే. ప్రపంచములో ఇలా ఎవరి వలన కాలేదు, కేవలం ఒక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రము వలనే. ఆమేన్. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే పునరుత్థానుడు, ఆయన మరణాన్ని ఓడించడానికి వచ్చిన దేవుడు. మనలాగే ఆయనకి రక్తం కారింది, మనలాగే బాధ అనుభవించాడు, మనలాగే అంగలార్చాడు, మనలాగే ఏడ్చాడు, అయ్యో అల్లాడిపోయాడు ప్రభువారు. కాబట్టి ఈ మాటకదే అర్థం. ప్రభు సదాకాలం మరి 7 మాటలు కూడా దేవుని యొక్క సిలువలో నెరవేర్పులోనికి వస్తున్నాయి. ఆదరించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. యావత్తు ప్రపంచానికి సమాధానం, శుభము, శాంతి కలుగునుగాక. ఆమేన్.